హలో మామ, ఇవాళ స్పెషల్ స్పైసీ చిట్టి చేపల చింతకాయ పులుసు. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్పేస్తా, ఒకసారి ట్రై చేసేయండి. నేను కేరళ స్టైల్లో ట్రై చేసాను మామ, బాగా వచ్చింది. మ్యాటర్లోకి వచ్చేస్తే మన చేపలని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, వాటి తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచేయండి. ఈ చేపల పులుసులో స్పెషాలిటీ వచ్చేసరికి ఇందులో ఇంకా వేరే మసాలా ఏది వేయం మామ, అందుకే ఈజీగా అయిపోతుంది. ఇందులో నేను వేసింది పచ్చి చింతకాయలు మామ. ఈ కేరళ స్టైల్ ఐడియా కూడా మా నాన్న ఇచ్చిందే. ఇంకా లేట్ చేయకుండా ఒక మందమైన సట్టు పెట్టేసి ఆయిల్ పోసేసి కొంచెం మెంతులు చిట్లిపోయేదాకా వేపి వెంటనే మన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి దోరగా వేపేయండి. ఆ తర్వాత రాళ్ళుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవడమే. జీలకర్ర, ధనియాల ముద్ద కూడా వేసి ఆ తర్వాత మనకు సరిపోయేంత కారం, చివరగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెంటనే ఒక గ్లాసు నీళ్లు, తోలు తీసుకున్న పచ్చి చింతకాయలు కూడా వేసేసి పులుసు మరగ పెట్టేయడమే. మన పులుసు మరగాక మన చేపలు కూడా వేసేయాలి. ఇంతవరకు చూసామంటే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన చేపల్లో గడ్డి పెట్టకుండా కలుపుకుంటూ ఉడికే కొత్తిమీర వేసుకొని దింపుకుంటే అదిరిపోయే చేపల పులుసు రెడీ.